ఏంట్రో మళ్ళీ తక్కాక పట్టేస్తున్నావు, ఇస్త్రీకి డబ్బులు లేవేంటి? మన దగ్గర ఎక్కడ పోతారా, బ్యాంకులు వేసినట్టే కదా. ఇట్టా చెప్పే కృషి బ్యాంక్ వాళ్ళు, చార్మినార్ బ్యాంక్ వాళ్ళు మొన్న మధ్యన కృషి చేసుకున్నారు. ఇదిగా నువ్వు మూసుకొని కోడి కూకుంటావు. ఈ ఎడకారాలకి ఏం లోట్లేదు. ఇదిగా మళ్ళీ ఏ రాగడానికి వెళ్తాను, ఏం చెప్పమంట? ప్యాంటుకు 3 రూపాయలు, షర్టుకు 2 రూపాయలు అని చెప్పి. అది కాదే, హీరోయిన్ విషయం. ఆయన దగ్గర పనసకాయ ఒకటే బ్యాలెన్స్ ఉందంట. అది నీ బొట్టు మీద కూడా ఎప్పటి నుంచో వెయిటింగ్ లో ఉన్నాడు. నా కాడ ఊసేత మాకు. అరే బుల్డోజరు, నీ ఎక్కడ మాట ఏంటంటే నైట్ నైట్ సూపర్ హీరోయిన్ అయిపోతురా. మరి నేను హీరోయిన్ తమ్ముడు అయిపోతావు. డేట్లు మాడుకుంటావు, ఇంత కట్టలు జేబులతో వేసుకుంటావు. అక్కాయ్ ఒప్పేసుకోవే. వద్దురా, హీరోయిన్ అయితే ఎవడి పక్కన పడితే వాడి పక్కన చిందులెయ్యాలా. శివగాని తెలిస్తే చంపేస్తాడు. వారని అమ్మ కడుపు మాడ, అదే నీ ప్రాబ్లం. పోనీ దానికే ఉంది, మన శివగాని హీరో చేద్దాం. నిజమా? శివని హీరో చేస్తావా? ఏంటే ఈ పిఎం పీడి రాయుడు చెప్తే ఏ డైరెక్టర్ కాదంటాడు. నువ్వు అను. రేపే షూటింగ్, లొకేషన్ అన్నపూర్ణ స్టూడియో, గుడి కింద కే రాఘవేంద్రరావు. వర్షం సాంగ్ లో నువ్వు శివ, ఇక నేను చూడలేనే. నేను చూసుకుంటాగా. చూసుకుంటా, చూసుకో, బాగా చూసుకో. చూసుకోవే అక్క ఏమైనా గారి నా బట్టలు రెడీయా? బొక్కలు రెడీ. చూసుకో. బొక్కలేంటి? నా హ్యాండ్ తోటి దాన్ని హీరోయిన్ చేశాను, దీన్ని హీరోయిన్ చేశాను, దీనికి బిల్డప్ ఇచ్చావు కదా. నీకేసింది బ్యాండ్. నిన్ను ఏం చేస్తావు? నిన్నేం చెడ్రా ఇప్పుడు సాగు. నీ అయ్యా అయ్యయ్యో, ఈ బొక్క చొక్కాతో నేను ఇండస్ట్రీలోకి ఎలాగలనే? కోప్పడికయ్యా, నేను హీరోయిన్ అయ్యాక ఫారిన్ వెళ్ళి నీకు మంచి బట్టలు తెస్తాగా. ఏంటి నువ్వు తెచ్చేది? నిన్ను కానీ హీరోయిన్ చేస్తే తెలుగు ఇండస్ట్రీకి మొత్తానికి పెడతావు పెద్ద బొక్క. నువ్వు ఇక్కడే కూర్చున్నానా? నేను వెళ్ళి శివశామిని పిలుచుకొస్తా. నువ్వేడికే, ఇది అసలుకే కాలేజీ. అడ్డమైన మీటర్ మీద చేస్తాడు, నువ్వు సొప్పుడుగా కూకో. ఓ పాప, ఇక్కడ మా పెద్దోడు చిన్నోడు ఎట్లా కొడుతున్నాడు. ఏంటి నీకు పాపలా కనిపిస్తున్నానా? పక్కకు రా, పాపను బాబును చూపిస్తా. మామూలు నువ్వు మొగనువా? నువ్వు పోతా నీకు దండ పెడతా. నువ్వు బాబు బాబు మామూ నువ్వు పోరివా? నువ్వు పోవమ్మా. ఇదేంటిది? ఈ కాలేజీ ఆడెవరో మొగెవరో తెలుస్తలేరు. ఇది కాలేజేనా? కాదు, కోళ్ల ఫారం. ఈ పుంజులు అవి పెట్టలు. మళ్ళీ అట్లేవి ఇట్లేవు. నువ్వెవర్రా చక్కగానివా? పెద్ద పెద్దగా ఉందా? స్టూడెంట్స్ తో పెట్టుకోకు. అవు మీరు స్టూడెంట్స్లే, స్టూడెంట్స్. మా చిన్నోడు పెద్దోడు కూడా ఈయన చదువుతుండ్రు. అలా ఈడ కనిపిస్తేనే ఈ నైట్ డ్యూటీ కూడా కాలేజ్కి వచ్చాడేంట్రా? మనల్ని కానీ చూశాడంటే ఎన్ఆర్ఐ బిల్డప్ అంతా మటాష్ అయిపోద్ది. ఆటో శంకర్ అంటే ఈడేనా? అవును. డోంట్ వరీరా, నేను వెళ్ళి వాడిని ఒక ఆట ఆడించి పంపుతాగా. మీరు తక్కువ తొందరగా పదరా. ఎవరు నువ్వు? నువ్వెవరు? నేను ఎవరా? నంబర్ 1 ని. నెంబర్ 1? చిచి, ఆ నెంబర్ 1 కాదు, స్టూడెంట్ నెంబర్ 1 ని. ఈ స్టూడెంట్ నెంబర్ 1 అయితే నీకు పెద్దోడు చిన్నోడు ఎదికేనా? వాళ్ళ పెద్దోడంటే జీన్స్ ప్యాంట్ వేస్తాడు, చిన్నోడంటే టీ షర్ట్ వేస్తాడు. అదే అదే అదే, చిన్నోడు ఇప్పుడే చంద్రబాబు పోయిండు, పెద్దోడేమో ఇప్పుడే బొమ్మన పోయిండు. చందన బ్రదర్స్ బొమ్మన బ్రదర్స్ లెక్క వాళ్ళు అలాగలాగా ఉండరు. పరుచూరి బ్రదర్స్ లెక్క ఒక్కటే తానుంటారు. ఒక్కటే తానా మమ్మల్ని ప్రిన్సిపల్ పిలిచారా? పిలిచారా నీకు తెలియదు? ఎస్, మీరు ప్రిన్సిపల్. మరి కృష్ణమూర్తి గారు? ఆయన నిన్ననే రిటైర్ అయ్యారు. సారీ మేడం. నమస్తే మేడం. మీ పేరు మేడం? స్నేహలత. మీరు? శివ శ్యామ్, ఫైనల్ ఇయర్ మేడం. ఎవరెతను? ఎవరు ఆటో వాడు మేడం, తాగొచ్చి గొడవ చేస్తున్నాడు. న్యూసెన్స్. లక్ష్మీపతి, అతని వెంటనే బయటికి పంపించేసేయ్. మంచి కూడా చెప్తున్నారే. నువ్వు కొట్టుకో
ఎందుకు పోస్తారు నీకు అరే ఏంద్రా తాపి తాపి చంపేస్తా ఏంటి బాబాయ్ అసలు మా కాలేజ్ కిందకి వచ్చావు నువ్వు అరే నా బిడ్డని కాలేజీలో షరీకే నీకి మాతో ఒక్క మాట చెప్తే మేము చేర్పించేవాళ్ళం కదా. వీళ్ళు అసలే ఎన్ఆర్ఐలని వీళ్ళ అమ్మారన్న ఫారిన్ లో ఉంటారన్న బిల్డప్ తో బ్రతుకుతున్నారు. నువ్వు ఇలా సడన్ గా చెప్పేద్దాడా చిన్నోడా అంటే ఈ రహస్యం అందరూ తెలిసిపోదు. అబ్బే నన్ను అవలాగా అనుకున్నావు అబ్బే నువ్వు ఓవర్ యాక్టింగ్ చేయబట్టే నోరు శిల్పోయింది నాకు. సర్లే స్వప్న అడ్మిషన్ సంగతి మేము చూసుకుంటాం గానీ ముందు నువ్వు వెళ్ళి డ్యూటీలో జాయిన్ అవ్వు. డ్యూటీ ఇంకేం డ్యూటీ పోయి మీరు పోసిన బండికి నా బండి ఎక్కడ కనిపిస్తలేదు, నా రాస్తే కనిపిస్తలేదు. మీరే నన్ను దొరకపోయి బండిలో లేపండి లేపండి. పట్టుకోండా ఎత్తండి. మళ్ళీ వస్తే మళ్ళీ ఏంటి? ఇందా మటన్ ప్యాకెట్ శివ వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి పుట్టింగ్ కొత్తాడంట. నిన్ను బ్రహ్మాండంగా వడమని చెప్పాడు. ఈ మళ్ళీ వండితే మళ్ళీ మళ్ళీ అడిగి మరి తినాలి. అయితే పుట్టింగ్ కి నన్ను కూడా రమ్మంటావా? నీకంత సీన్ లేదులే కానీ ముందు అర్జెంట్ గా నువ్వు వెళ్ళి మసాలా సరుకులు తెచ్చిపెట్టేలా. నీకు అంత మసాలా లేదులే. రేయ్ ఎదవ సచ్చినోడా, నేను వెళ్ళపోయాను. రేయ్ ఆగరా ఎదవ. ఏంటి నన్ను ఎదవంటున్నావు? నిన్ను కాదురా ఆ పులిగాన్ని. నువ్వు అర్జెంట్ గా సూరిగాడి కొట్టుకెళ్ళి మసాలా పట్రా. శివ అన్నానికి వస్తాడంట, మటన్ పంపాడు. మటనా? అయితే ఓకే. వస్తే మళ్ళీ ఇవాళ మటన్ అద్దరిపోవాలే. నా చేతి మటన్ తిన్నాడంటే శివయ్య శివతాండవం చేయాల్సిందే. బాగుండాలి మటన్ నీలాగా అదిరిపోయింది. సూపర్. వదులు వదలమంటుంటే. అబ్బా, కుక్క. చూస్తావేంట్రా? వెంటనే నిలబడింది. అసలే పిచ్చి కుక్క. ఏయ్, ఆగవే, ఆగవే, ఆగవే. ఇప్పుడు ఎలారా? శివ అసలు ఆకలి మీద వస్తాడు. పండు వీరస్వామి అయిపోయింది నీ పుంజం. ఏమయ్యా నా పుంజం ఏమన్నా కనపడిందా? ఏంటి నా పుంజం ఏమన్నా కనపడిందా? ఏంటి నా కోడి పుంజం ఏమన్నా కనపడిందా? ఏమయ్యా ఆయన చెవులు కనిపించవు కళ్ళు కనిపించవు. పోయి ఆయన అడుగుతావేంటయ్యా? పోవయ్యా. వారు నువ్వు అక్క చికెన్ అదిరింది. చికెన్ కాదురా మటన్. అవునవును మటన్ కాదు. మళ్ళీ రెడీనా? రెడీ రెడీ. గుమ్మ గుమ్మలాడిపోతుంది మటన్ వాసన. తొందరగా పెట్టే ఓ పట్టు పడతాం. ఒరే మళ్ళీ నా పుంజం ఏమన్నా కనపడిందేట్రా? చవురుగా నాకు మందు దొరక నేలాడుతుంటాడు ఒకడువే. అబ్బబ్బబ్బబ్బ అదిరింది. ఏంటన్నా చికెన్ ఏమోనని డౌటా? కాదు కాదు మటన్ 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 మటన్. సూపర్. మళ్ళీ పొట్టేలకి ఏమన్నా పోలియో వచ్చిందా? లెగ్ ఇంత సన్నగా ఉంది.